ఎస్తేర్ రాణి కథ. పూర్వకాలంలో పర్షియా దేశాన్ని అహష్వేరోషు అనే మహారాజు పాలించేవాడు. అతని రాజ్యం ఎంతో విస్తారంగా ఉండేది. అనేక దేశాలు, అనేక ప్రజలు అతని అధీనంలో ఉండేవారు. రాజభవనం అద్భుతంగా బంగారు అలంకారాలతో మెరిసిపోతూ ఉండేది. ఒకసారి రాజు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అనేక రోజులుపాటు ఆ విందు సాగింది. ఆ విందులో రాజు తన శక్తి, సంపదను అందరికీ చూపించాలనుకున్నాడు. ఆ సమయంలో రాణి వష్తీని కూడా పిలిపించాడు. కాని రాణి రావడానికి నిరాకరించింది. రాజు దీనికి కోపంతో ఆమెను రాణి స్థానం నుండి తొలగించాడు. కొంతకాలానికి రాజు కొత్త రాణిని ఎంపిక చెయ్యాలని నిర్ణయించాడు. రాజ్యమంతటి నుండి అందమైన యువతులను తీసుకువచ్చారు. వారిలో ఒకరు ఎస్తేర్. ఆమె యూదుల ప్రజలకు చెందిన అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తన మామ అయిన మూర్దకై దగ్గర పెరిగింది. మూర్దకై ఆమెను ఎంతో ప్రేమగా, దేవుని భయంతో పెంచాడు. ఎస్తేర్ అందం మాత్రమే కాదు, వినయం, మంచి హృదయం కలిగిన అమ్మాయి. ఆమె రాజభవనంలో అందరినీ గౌరవంగా చూసేది. దేవుని కృప ఆమె మీద ఉండేది. కొన్ని రోజుల తర్వాత రాజు ఎస్తేర్ను చూసి ఎంతో సంతోషించాడు. ఆమె అందం, వినయం అతనికి నచ్చాయి. అలా ఎస్తేర్ను రాణిగా ఎంపిక చేశాడు. కాని ఆమె యూదురాలు అని ఎవరికీ చెప్పలేదు. ఇది మూర్దకై ఇచ్చిన సలహా. రాజభవనంలో హామాను అనే మంత్రి ఉండేవాడు. అతడు గర్విష్టి, దుష్టస్వభావం కలవాడు. అందరూ తనకు నమస్కరించాలని కోరేవాడు. కాని మూర్దకయ్య అతనికి నమస్కరించలేదు. ఇది చూసి హామాను చాలా కోపంగా మారాడు. అతడు కేవలం మూర్దకైని కాదు, అన్ని యూదులని నాశనం చెయ్యాలని కుట్రపన్నాడు. రాజును మోసం చేసి ఒక ఆజ్ఞ వెలవరింపచేశాడు. ఒక నిర్దిష్టమైన రోజున యూదులందరినీ చంపాలని. ఈ వార్త రాజ్యంలో వ్యాపించింది. యూదులంతా దుఃఖంలో మునిగిపోయారు. మూర్దకై కూడా చాలా బాధపడ్డాడు. వెంటనే ఎస్తేర్కు సమాచారం పంపించాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే మన ప్రజలు నశిస్తారు. దేవుడు నిన్ను ఇలాంటి సమయానికి రాణిగా చేశాడు అని చెప్పాడు. ఎస్తేర్ మొదట భయపడింది. ఎందుకంటే రాజు పిలవకుండా అతని దగ్గరకు వెళ్లడం చట్టానికి విరుద్ధం. అలా వెళ్తే శిక్షపడే ప్రమాదముంది. కాని ఆమె దేవునిపై విశ్వాసంతో ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె మూర్దకైకి ఇలా చెప్పింది: 3 రోజులపాటు ఉపవాసం చేసి నాకోసం ప్రార్థించండి. నేను ఉపవాసం చేస్తాను. తర్వాత రాజు దగ్గరకు వెళ్తాను. చనిపోతే చనిపోతాను. 3 రోజులు ఎస్తేర్ ఉపవాసం చేసింది. ఆమె హృదయం దేవునివైపు మళ్ళింది. భయం తగ్గి ధైర్యం పెరిగింది. 3వ రోజు ఆమె రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు ఆమెను చూసి సంతోషించాడు. తన బంగారు దండం చూపించి ఆమెను ఆహ్వానించాడు. అప్పుడు ఎస్తేర్ ధైర్యంగా మాట్లాడింది. మహారాజా, మీరు మరియు హామాను నా విందుకు రావాలి అని కోరింది. రాజు అంగీకరించాడు. విందులో కూడా ఎస్తేర్ తన కోరికను వెంటనే చెప్పలేదు. మరో రోజు విందుకు ఆహ్వానించింది. ఇంతలో హామాను తన దుష్ట ఆలోచనలతో మూర్దకాని చంపడానికి ఒక ఉరి కట్టించాడు. కాని ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. పాత గ్రంథాలు చదివించగా మూర్దకై ఒకప్పుడు రాజును కాపాడిన విషయం గుర్తుకు వచ్చింది. ఒకరోజు మూర్దకై రాజభవనం గేటు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు రాజు సేవకులలో 2, బిక్తానా మరియు తేరీష్, రాజుపై కోపంతో కుట్రపన్నారు. వారు రాజును చంపాలని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మూర్దకై ఈ విషయం విని అది చాలా ప్రమాదకరమని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని రాణి ఎస్తేర్కు చెప్పాడు. ఎస్తేర్ ఈ విషయాన్ని రాజుకు తెలియజేసింది. విచారణ చేసి చూస్తే అది నిజమే అని తెలిసింది. రాజు అప్పుడు ఆ 2 దోషులను శిక్షించారు. వెంటనే అతనిని గౌరవించాలని నిర్ణయించాడు. ఆ గౌరవం హామాను చేతని చేయించాడు. ఇది చూసి హామాను అవమానపడ్డాడు. మూర్దకై రాజుకు కృతజ్ఞత తెలియజేశాడు. తర్వాతి రోజు విందులో ఎస్తేర్ తన మనసులోని నిజాన్ని బయటపెట్టింది. మహారాజా, నా ప్రజలను చంపాలని కుట్ర జరుగుతోంది. నేను కూడా ఆ ప్రజల్లో ఒకరిగా ఉన్నాను అని చెప్పింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరు చేశారు అని అడిగాడు. ఎస్తేర్ ధైర్యంగా చూపించింది. ఈ దుష్టుడు హామాను. రాజు కోపంతో మండిపోయాడు. రాజు వెంటనే హామానుకు ఉరిశిక్ష విధిస్తూ ఆజ్ఞ జారీ చేశాడు. రాజభటులు హామాను సిద్ధం చేసిన ఉరికట్టులోని అతన్ని ఉరితీశారు. తర్వాత రాజు ఎస్తేర్ మరియు మూర్దకైకి అధికారాన్ని ఇచ్చాడు. యూదుల ప్రజలను రక్షించేలా కొత్త ఆజ్ఞ జారీ చేశాడు. అలా ఎస్తేర్ ధైర్యం, ప్రార్థన, దేవునిపై విశ్వాసం వల్ల ప్రజలు రక్షించబడ్డారు. దేవునిపై నమ్మకం, ధైర్యం మరియు మంచి పనులు చివరికి విజయం తీసుకువస్తాయి.